Use it to group rows that have the same values in column. అంటే ఏంటి, ఇవి ఏదైతే వాల్యూస్ రోస్ లో ఉన్నాయో దాన్ని కాలం యొక్క సిమిలారిటీస్ ని బట్టి గ్రూపులు చేస్తామన్నాం. అంటే ఇప్పుడు కస్టమర్ తీసుకున్నాం అనుకో, కస్టమర్ కాలం దాంట్లో గ్రూప్ ఎలా చేస్తాం, ఆలిస్ 3 ఉన్నాయి, సో ఆలిస్ ఒక గ్రూప్, బాబ్ ఒక గ్రూప్ కింద డివైడ్ చేస్తాం. అంటే ఒక కాలంలో ఉన్న వాల్యూస్ ని వాటి సిమిలారిటీస్ ని బట్టి మనం డివైడ్ చేస్తాం అనమాట. దాన్నే గ్రూపింగ్ టెక్నిక్ అంటాం. దీనికి ఏమి ఇచ్చాడు చూడండి సింటాక్స్. సెలెక్ట్ కస్టమర్ సమ్ ఆఫ్ అమౌంట్ యాజ్ టోటల్ స్పెండ్ ఫ్రమ్ సేల్స్ గ్రూప్ బై కస్టమర్. అంటే ఏం చెప్తున్నాడు, కస్టమర్ యొక్క కాలమ్ ని సెలెక్ట్ చేయండి. ఒకసారి వినాలి నాన్న, ఇక్కడ కస్టమర్ అనే కాలమ్ సెలెక్ట్ చేయండి. గ్రూప్ బై ఏం చెప్తున్నాడు, కస్టమర్స్. అంటే దేన్ని గ్రూప్ చేయాలంట, ఇక్కడ దేన్ని సెలెక్ట్ చేయమన్నాడు నాన్న, సెలెక్ట్ కస్టమర్స్. అంటే ఏం సెలెక్ట్ చేయాలి, కస్టమర్ కాలమ్ ని సెలెక్ట్ చేయాలి. తర్వాత గ్రూప్ బై ఏం చెప్పాడు, కస్టమర్స్ అని చెప్పాడు. సో దేన్ని గ్రూప్ చేయాలి మనం, ఈ కస్టమర్స్ అనే కాలమ్ ని గ్రూప్ చేయాలన్నమాట. సెలెక్ట్ చేసి దాన్ని గ్రూప్ చేస్తాం.